నిన్న అందుగులగూడలోని తొర్రెం వెంకటలక్ష్మి అనే అమ్మాయి ఆసిఫాబాద్ బీసీ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకుంటా ఆమె అనారోగ్యానికి గురైతే కనీసం వాళ్ళ పేరెంట్స్కి అక్కడ సిబ్బంది ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆమె చనిపోయే స్థితిలో వచ్చిన తర్వాత అక్కడ సిబ్బంది గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోతే అమ్మాయి చనిపోవడం జరిగింది. ఇంతకుముందే వాంకిడిలో ఈ ప్రభుత్వ వైఫల్యంతో ఒక అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయికి ఎలాంటి న్యాయం జరగలేదు. అది గడవక ముందే మళ్ళొక అమ్మాయి చనిపోవడం జరిగింది. ఆ బాధిత కుటుంబానికి కనీసం అక్కడ ఉన్న సిబ్బంది ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆ అమ్మాయి ఆరోగ్య పరిస్థితి ఇట్లున్నాయని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చనిపోయిన తర్వాత ఆ సిబ్బంది తెలియజేయకుండా ఒక విద్యార్థి ఫోన్ చేసి మీ అమ్మాయి చనిపోయింది అని చెప్పేస్తే అప్పుడు తల్లిదండ్రులు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే కనీసం ఈ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ ఎలా నడవాలి, చదువుకుంటున్న విద్యార్థులకు కనీస అవసరాలు ఎట్లా ఉంటాయి అని తెలుసుకునే సోయి కూడా లేకుండా ఇవాళ వాళ్ళ పరిస్థితులు ఇవాళ వీళ్ళందరూ పోయి మీడియా వాళ్ళు కానీ మిగతా నాయకులందరూ వాళ్ళ ఇంటికి పోయి చూస్తే వాళ్ళ అమ్మ నాన్నలకు కనీసం ఆ చనిపోయిన కుటుంబం ఏం మాట్లాడాలో ఎలా స్పందించాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. నలుగురు ఆడ అమ్మాయిలే, తండ్రి లేడు, తల్లికి ఏం మాట్లాడాలో తెలియదు. అట్లాంటి కుటుంబం మీద ఇవాళ బీఆర్ఎస్ నాయకులు అందరూ పోయి మద్దతుగా నిలబడితే అక్రమంగా దౌర్జన్యంగా పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు. వాళ్ళ తరపున మాట్లాడనీయకుండా బీఆర్ఎస్ నాయకుల డిమాండ్ మేరకు ఇవాళ మేడం గారు ఇంతకు ముందే హామీ ఇవ్వడం జరిగింది. చనిపోయిన కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం, అలాగే ఇంట్లో ఒకరికి ఉద్యోగం, పక్క ఇల్లు కట్టిస్తామని చెప్పేసి వాళ్ళ అదనపు కలెక్టర్ కాగజ్ నగర్ అదనపు కలెక్టర్ గారు ఇప్పుడే హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీతోనే మేము కుటుంబానికి ఈ హామీ నెరవేరని పక్షంలో ఇట్లాంటి అబద్ధపు హామీలు, ఇట్లాంటి మోసపూరిత హామీలు చాలా కుటుంబాలకు ఇచ్చిండ్రు. ఇవి గనక మళ్ళా పునరావృతం అయితే ఇది ఇక్కడికే ఆగకుండా తీవ్ర స్థాయిలో అది అంతా ఆ కుటుంబానికి సరైన న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటది. ఎక్కడ ఇట్లాంటి మళ్ళొకసారి పునరావృతం జరగకుండా మీరు చర్యలు తీసుకోవాలి. తీసుకొని పక్షంలో ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ఏ విద్యార్థికి ఏమైనా ఇట్లాంటి ఏమైనా బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి నాయకత్వంలో నిరంతరం ప్రజల వైపు ఉంటారని చెప్పేసి ఇవాళ తహసీల్దార్ సమక్షంలో మాకు ఈ రిసీవ్డ్ కాపీ ఇవ్వడం జరిగింది. మీడియాకి ఇది మేము చూపిస్తున్నాం. ఈ రిసీవ్డ్ కాపీలో ఉన్న హామీలు నెరవేర్చని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళొకసారి ప్రభుత్వాన్ని ఎండగట్టే పరిస్థితిలో ఉంటుందని చెప్పేసి నేను బెజ్జూరు మండల తహసీల్దార్ కార్యాలయం ముందు నుంచి మీకు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ.